ఆ సొసైటీలో ఎన్నో రకాల మనుషులు కనిపిస్తుంటారు. అందులో చెప్పుకోదగ్గ మనుషుల రకాలు ఏవి అంటే ఎక్స్‌ట్రావర్ట్ ఒకటి, ఇంట్రోవర్ట్స్ 2. ఈ 2 రకాల మనుషుల క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే, ఎక్స్‌ట్రావర్ట్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఎక్స్‌ట్రావర్ట్స్ ఎలా ఉంటారంటే, పొద్దున్న లేచిన దగ్గర నుంచి నిద్రపోయే వరకు వాళ్ళకు ఎక్కువ మంది వాళ్ళు చేసే ప్రతి పనిని మెచ్చుకోవాలి. వాళ్ళకి కావాల్సిన ఫస్ట్ అటెన్షన్. ఇంకొకటి, వాళ్ళు ఏ పని చేసినా కానీ, వాళ్ళకు నచ్చిన వస్తువు కొనుక్కున్నా, వాళ్ళు ఏదన్నా పని చేసినా, వాళ్ళు ఎక్కడ పోయినా ఏం చేసినా కానీ ఎదుటి వాళ్ళు ఖచ్చితంగా చూడాలి. ఖచ్చితంగా వాళ్ళు దాని గురించి ఎదుటి వాళ్ళతో షేర్ చేసుకోవాలి. ఎదుటి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు చేసిన పని కానీ, వాళ్ళు కొనుక్కున్న వస్తువు కానీ, వాళ్ళకి నచ్చిన ఏ పని కానీ ఎదుటి వాళ్ళు చూసి ఖచ్చితంగా మెచ్చుకోవాలి వాళ్ళు. ఇలా ఉంటుంది. వీళ్ళకి ఎక్కువ మంది స్నేహాలు కావాలి. వీళ్ళకైనా సంతోషం కావాలన్నా ఎదుటి వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. వీళ్ళు హ్యాపీగా ఉండాలంటే ఖచ్చితంగా ఎదుటి వాళ్ళు పక్కోడు ఎవడో ఒకడు అవసరం. అది స్నేహితులా, బంధువులా, లేకపోతే ఏదైనా ఒక రిలేషనా, భార్యనా, భర్తనా, ప్రియుడా, ప్రియురాలా, ఇలాంటి ఏదో ఒక క్యారెక్టర్ అంటే ఎవరో ఒకరు ఖచ్చితంగా వీళ్ళతో ఉండాలి. ముఖ్యంగా వీళ్ళకి ఇప్పుడు ఏదో ఒక విషయంలో ఎదుటి వాళ్ళు తమని మెచ్చుకోవాలి. తమ ఏ పని చేసినా ఆ పని ఎదుటి వాళ్ళు మెచ్చుకుంటే తప్ప వాళ్ళకి ఎలాంటి హ్యాపీనెస్ అనేది ఉండదు. ఫస్ట్ థింగ్ ఇది. వాళ్ళు ఏ పని చేసినా కానీ ఎవరో ఒకరు మెచ్చుకోవాలి. వాళ్ళు ఏ పని చేసినా కానీ ఎదుటి వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి ఎక్కువ ట్రై చేస్తుంటారు. ఎందుకంటే ఎదుటి వాళ్ళ ద్వారా వాళ్ళకు ఒక హ్యాపీనెస్ అనేది కావాలి. అంటే వాళ్ళు ఏదైనా పని చేసినా ఎదుటి వాళ్ళు ఏదో ఒక విషయంలో మెచ్చుకోవాలి. ఎదుటి వాళ్ళ ద్వారా ఎక్కువ అప్రిషియేషన్ అనేది కోరుకుంటారు. ఇది ఎక్స్ట్రావర్ట్స్ యొక్క విధానం. అలా లేనప్పుడు వీళ్ళకి ఆ రోజంతా ఏదో పోగొట్టుకున్నట్టుగా, చాలా డల్గా ఇబ్బంది పడుతుంటారు. మళ్ళీ యథావిధిగా ఎవరైనా స్నేహితులు, ఎవరో ఒకరు వీళ్ళకు మళ్ళీ దగ్గరయ్యి వీళ్ళతో మాట్లాడడం, చేసిన పనులు మెచ్చుకోవడం ఇలాంటివి జరిగినప్పుడు వీళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒంటరితనాన్ని వీళ్ళు అసలు తట్టుకోలేరు. ఏ విషయంలో కానీ వీళ్ళకి ఖచ్చితంగా ఇంపార్టెంట్ అనేది ఇవ్వాలి. అది ఏ విషయంలో కానీ, పక్కోళ్ళ విషయంలో కానీ, వీళ్ళ విషయంలో కానీ, లేకపోతే ఎక్కడ వీళ్ళు అటెండ్ అవుతారో అక్కడ వీళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఇంపార్టెన్స్ అనేటివి కంపల్సరీ కావాలి. అలా ఇంపార్టెన్స్ అనేటివి లేకపోతే మాత్రం తట్టుకోలేరు. వీళ్ళను ఏదో ఒక సందర్భంలో, కొన్ని పరిస్థితుల్లో కూడా దూరం పెట్టే ప్రయత్నం చేస్తే మాత్రం తట్టుకోలేరు. ఎందుకంటే వీళ్ళకు ఎదుటి వాళ్ళతో ఎక్కువ కలిసి ఉండడం అనేది ఇష్టం. ఇంకోటి, ఎదుటి వాళ్ళు చేసేటువంటి పనులు కానీ, వాళ్ళు మాట్లాడే మాటలు కానీ ప్రతి ఒక్కటి వీళ్ళకు రివార్డ్ అని. అలాంటివి లేకపోతే వీళ్ళు తట్టుకోలేరు. అలాంటి రివార్డ్ సిస్టమ్ అనేది వీళ్ళకు ఉంటుంది. ఎక్స్ట్రావర్ట్స్ ఎక్కువ శాతంగా ఎక్కువ మందితో స్నేహం చేయడం, ఎక్కువ మందితో తిరగడం లాంటివి చేస్తూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళకి రివార్డ్ కావాలి. ప్రతి క్షణం ఏదో ఒక విషయంలో కూడా వీళ్ళని మెచ్చుకోవాలి. వీళ్ళు చేసే ప్రతి పని గ్రేట్ అని చెప్పాలి. ఇలాంటివి ఉంటాయి. ఈ పరిస్థితులు వీళ్ళకు ఏ రకంగా వస్తాయంటే, ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి క్యారెక్టర్ ఎలా అలవాడుతుంది అంటే, వీళ్ళు ఉన్నటువంటి పరిస్థితులు ఎక్కువ శాతం ఎక్స్ట్రావర్ట్స్ ఇంపాక్ట్ నుంచి డెవలప్ అవుతారు. దానికి కారణం ఏంటంటే చుట్టుపక్కల వాళ్ళు, ఇంట్లో ఉన్న వాళ్ళు కానీ, స్నేహితులు కానీ, ఎవరైనా కానివ్వండి, వీళ్ళని గనక అవమానించడము, ఏదో ఒక విషయంలో తక్కువ చేసి మాట్లాడడం, చిన్నపుచ్చడం, ఇంపార్టెంట్ ఇవ్వకపోవడం లాంటివి జరిగినప్పుడు ఏదైతే వీళ్ళు ఎక్కువగా అలాంటివి లేకపోవడం వల్ల, ఎలాంటి ఇంపార్టెన్స్ అనేటివి లేకపోవడం వల్ల, ఎవరు మెచ్చుకోకపోవడం వల్ల, తమని
తక్కువ చేసి మాట్లాడడం, చిన్న చూపు చూడడం వల్ల అవమానంగా ఫీల్ అవ్వడం, బాధకి గురవడం, నన్ను ఎవరైనా పట్టించుకోవట్లేదు, నన్ను చిన్న చూపు చూస్తున్నారనేటువంటి ఒక ఆలోచన విధానంతో వీళ్ళు ఏం చేస్తారంటే, అలా నన్ను అందరూ మెచ్చుకోవాలి, ఎక్కువ మంది నన్ను మెచ్చుకోవాలి, ఎక్కువ మంది నాకు ఇంపార్టెంట్ ఇవ్వాలి, ఎక్కువ మంది నాతో స్నేహం చేయాలి, ఎక్కువ మంది నన్ను గ్రేట్గా భావించాలి, ఎక్కువ మంది నన్ను ఏ విషయంలో అయినా హై లెవెల్లో గొప్పవాళ్ళుగా భావించాలనేటువంటి ఆలోచన వీళ్ళు డెవలప్ అయిపోయి, ఆ ఆలోచనల వల్ల ఎక్కువ స్నేహాలని డెవలప్ చేసుకోవడం, ఎక్కువ మందితో కలిసి తిరగడం, ఏ పని చేసినా వాళ్ళు ఏదో ఒక వస్తువు వాళ్ళకి నచ్చింది ఏదైనా తీసుకుంటే వాళ్ళని ఎవరైనా మెచ్చుకోకపోయినా, ఆ వస్తువుకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఇవ్వకపోయినా వాళ్ళు తట్టుకోలేరు, వాళ్ళకి ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఏదైనా ఒక వస్తువు తీసుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ గుర్తింపు కోసం అని చెప్పేసి, ఆ అప్రిసియేషన్ కోసం అని చెప్పేసి, ఆ గ్రేట్నెస్ కోసం అని చెప్పేసి ఖచ్చితంగా ఆ వస్తువుని నలుగురికి చూపెట్టడం, నలుగురితోని దాన్ని షేర్ చేసుకోవడం, దాని యొక్క విధి విధానాలను చెప్పడం, ఇలాంటివి చేస్తుంటారు. ఎందుకంటే నేను చేసిన వాళ్ళు కొనుక్కున్నటువంటి ఆ వస్తువు, వాళ్ళ సెలక్షన్, వాళ్ళ ఆలోచన విధానం గ్రేట్ అని చెప్పేసి ఎదుటి వాళ్ళతో అనిపించుకోవాలనేటువంటి ఆరాటం. అయితే ఈ రకంగా ఎక్స్ట్రావర్ట్స్ ఎక్కువ ఇన్ఫాక్టీ నుంచి, అవమానాల పరిస్థితుల నుంచి ఎక్కువ మంది నన్ను మెచ్చుకోవాలి, ఎక్కువ మంది నాకు ఇంపార్టెంట్ ఇవ్వాలి, నేను ఏం చేసినా అందరు గ్రేట్ అని చెప్పేసి ఆలోచించాలి, నేనే గ్రేట్ కావాలనేటువంటి ఆలోచనలను డెవలప్ చేసుకుంటూ ఇలాంటి క్యారెక్టర్ డెవలప్ అవుతూ ఉంటుంది ఎక్స్ట్రావర్ట్స్ యొక్క క్యారెక్టర్. ఈ ఇంట్రోవర్ట్స్ ఎట్లా ఉంటారంటే, ఈ ఇంట్రోవర్ట్స్ ఎక్కువ ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, వాళ్ళు ఏ పని చేసుకున్నా వాళ్ళ సొంత ఇష్టాలకు అనుకూలంగా చేసుకుంటారు, వాళ్ళకు ఇంకోరు మెచ్చుకోవాల్సిన అవసరం ఉండదు. వాళ్ళు ఏ పని చేసినా వాళ్ళకు నచ్చిన విధానం ఏదైతే ఉంటుందో అందులోనే చేసుకుంటారు. వాళ్ళు ఏ వస్తువు కొనుక్కున్నా, ఏది చేసుకున్నా, ఎలాంటి గొప్ప పనులు చేసినప్పటికీ ఇంకోరికి చెప్పాలనేటువంటి ఆలోచన వాళ్ళు చేయరు. అలా చెప్పడానికి కూడా వాళ్ళు ఇష్టపడరు. ఇంకోరికి వాళ్ళు ఏ పని చేసినా, ఏ వస్తువునైనా వాళ్ళకి నచ్చిన వస్తువు కానీ చెప్పుకోవాలనేటువంటి చెప్పుకోవడానికి ఇంట్రెస్ట్ చూపెట్టరు. ఇది ఇంట్రోవర్ట్స్ యొక్క విధానం. అయితే వీళ్ళకి ఎక్కువ ఏంటి అంటే, ఒకవేళ ఎక్కువ మంది స్నేహాలు అనేటివి వీళ్ళకి నచ్చవు, ఎక్కువ మందిలో కలిసి తిరగడం అనేది నచ్చదు, ఎక్కువ బయట వాళ్ళతో టైం స్పెండ్ చేయడం అంటే అసలు నచ్చదు. ఎవరైనా కానీ వీళ్ళు ఏది చేసినా ఒకవేళ ఏదైనా ఒక సందర్భంలో అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా ఎదుటి వాళ్ళు మెచ్చుకున్నప్పటికీ వీళ్ళకి నచ్చదు. వీళ్ళు అలాంటివి ఇష్టపడరు. ఎందుకంటే ఇంకోరు అప్రిషియేషన్ వీళ్ళకి అవసరం లేదు, ఇంకొకరు వీళ్ళకి ఇంపార్టెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇంకోరు వీళ్ళని మెచ్చుకోవాల్సిన అవసరం లేదు, నువ్వు చేసే ప్రతి పని గ్రేటు అని చెప్పేసి ఇంకోరు అనాల్సిన అవసరం వీళ్ళకు ఉండదు. ఎందుకంటే వీళ్ళు ఏ పని చేసినా వీళ్ళకి అనుకూలంగా, వీళ్ళకి నచ్చినట్టుగా, నా ఇష్టం నేను చేసుకుంటున్నాను, ఇంకోరు నచ్చాల్సిన అవసరం లేదనేటువంటి క్యారెక్టర్ వీళ్ళలో ఉంది. ఇలాంటి ఇంట్రోవర్ట్ క్యారెక్టర్ ఎలా డెవలప్ అవుతుందంటే, ఎవరైతే వీళ్ళతో ఎక్కువ పోటీ పడుతుంటారో, వీళ్ళు చేసే ప్రతి పని విషయంలో ఎదుటి వాళ్ళు పోటీ పడుతూ వీళ్ళను ఆ విషయంలో వీళ్ళను తొక్కేసేయాలా, ఆ విషయంలో నేను దీనికంటే గ్రేట్ కావాలని చెప్పేసి ఎవరైతే వీళ్ళతో పోటీ పడతారో, అలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ఎక్కువగా తమ సీక్రెట్స్ కానీ, వాళ్ళ సంతోషాన్ని కానీ, వాళ్ళు చేసిన ప్రతి పని కానీ ఇంకొకరికి తెలియకుండా చేసుకోవాలి, అప్పుడే నేను ఎదుటివాడిని గెలవగలుగుతాననేటువంటి ఆలోచనలో వీళ్ళు. ఇది ఇంట్రోవర్ట్స్ యొక్క క్యారెక్టర్. వీళ్ళు ఏ పని చేసినా ఇంకోరికి తెలియజేయరు, ఇంకోరికి చెప్పరు. ఎవరైనా మెచ్చుకున్నా అని వీళ్ళకి నచ్చదు. ఎందుకంటే వీళ్ళకి ఇంటర్నల్గా ఎక్కువగా ఎదుటివాడు వచ్చి మెచ్చుకోవడం అనేది వీళ్ళు ఎలా ఫీల్ అవుతుంటారంటే, ఎక్కువగా పోటీ పడేవాడు మాత్రం ఎదుటివాడిని మెచ్చుకునే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే డైవర్ట్ చేయడానికి. ఒకసారి ఒక మనిషిని మెచ్చుకున్నామంటే ఆ మనిషి అక్కడనే స్టాప్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఒకసారి సాటిస్ఫాక్షన్ వస్తే
ఆ మనిషి ఖచ్చితంగా ఆ విషయంలో ముందుకు ఆలోచన చేయలేడు. ఎందుకంటే సాటిస్ఫాక్షన్ అక్కడ వస్తుంది. అందుకే పోటీ పడేవాడు ఖచ్చితంగా తెలివైన వాడు ఎదుటి వాడిని మెచ్చుకునే ప్రయత్నం చేస్తాడు. ఖచ్చితంగా ఇది. ఎందుకంటే ఆ వ్యక్తిని మనం ఒక్కసారి మెచ్చుకొని యు ఆర్ గ్రేట్, నువ్వు చేసిన పని చాలా బాగుంది అని చెప్పేసి ఒక్కసారి మెచ్చుకుంటే వాడి మైండ్కి సాటిస్ఫాక్షన్ అనేది వచ్చినప్పుడు వాడు ఖచ్చితంగా వెనకబడిపోతాడు. ఎందుకంటే వాడు తదుపరి ఇంకో ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచించాడు. ఎందుకంటే సాటిస్ఫాక్షన్ వచ్చింది అక్కడ. కాబట్టి ఆ వ్యక్తిని మెచ్చుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తాడు. అందుకే తెలివైనవాడు మెచ్చుకుంటాడు అనే విషయం ఇంట్రోవర్ట్స్కి తెలుసు. కాబట్టి ఇంట్రోవర్ట్ అనేవాడు ఇప్పుడు కానీ ఎదుటివాడు మెచ్చుకుంటే అసలు ఇష్టపడు. ఇది మెయిన్ రీజన్. ఎదుటివాడు మెచ్చుకుంటే ఎందుకు నచ్చదు అంటే తెలివైనవాడు మాత్రమే మెచ్చుకుంటాడు. ఎందుకంటే వానికి సాటిస్ఫాక్షన్ అనేది ఏర్పడిన తర్వాత వాడు కొంచెం ముందుకు వెళ్ళలేడు, అక్కడనే ఆగిపోతాడు. అప్పుడు మనం గెలవచ్చు అనే ఉద్దేశంతో తెలివైనవాడు మాత్రమే మెచ్చుకుంటాడు. నువ్వు చేసే ప్రతి పని గ్రేట్ అని చెప్పేసి అప్రిషియేట్ చేస్తాడు. నువ్వే గ్రేట్ అని చెప్పేసి చెప్తాడు. ఎందుకంటే ఆ సాటిస్ఫాక్షన్ అనేది ఒకసారి వచ్చిన తర్వాత వాడు ముందుకు వెళ్ళలేడు. ఇక అక్కడ అయిపోయే అవకాశాలు ఉంటాయి. అందుకోసం అని చెప్పేసి ఇంట్రోవర్ట్స్కి ఉన్నటువంటి ఆలోచన విధానం వల్ల తెలివైనవాడు మెచ్చుకుంటాడు. కాబట్టి వాళ్ళు ఒకవేళ వీళ్ళని ఏదైనా విషయంలో అప్రిషియేట్ చేస్తే వీళ్ళకి నచ్చదు. ఎందుకంటే తెలివైనవాడు మాత్రమే మెచ్చుకునే ప్రయత్నం చేస్తాడు. నన్ను ఆపే ప్రయత్నం చేసే ప్రయత్నాలు అని చెప్పేసి ఆలోచనలో ఉంటారన్నమాట. ఇది ఇంకో విషయం ఏంటంటే ఎక్కువగా ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి ఏ పని చేసినా గొప్ప అని చెప్పేసి రివార్డ్స్ అందుకోవడం అనేటువంటి ఆలోచన వీళ్ళకి నచ్చదు. ఎందుకంటే ఇవన్నీ చేసేది వీడితో ఎవడైతే పోటీ పడుతాడో వీడిని అక్కడ స్టాప్ చేయడానికి వీడికి ఒక రకమైనటువంటి సాటిస్ఫాక్షన్ అనేది ఏర్పడితే కనుక ఖచ్చితంగా వాడు ఆగిపోతాడు అని చెప్పేసి సైకాలజీగా వాళ్ళు ఆడే గేమ్ అని చెప్పేసి ఎవడు ఏ విషయంలో కూడా మెచ్చుకునే ప్రయత్నం చేసినా వీళ్ళకి నచ్చదు. ఇది మెయిన్ థింగ్. ఇంకో విషయం ఏంటంటే వీళ్ళకు నలుగురితో స్నేహం చేయడం ఎందుకు నచ్చదు అంటే ఏ మాట మాట్లాడినా ఏ స్టెప్ తీసుకున్నా ఎలా బిహేవ్ చేసినా వీళ్ళ యొక్క బ్రెయిన్లో ఉన్నటువంటి నాలెడ్జ్, వీళ్ళ ఆలోచన విధానం, వీళ్ళు చేసేటువంటి పనులు ఏవైతే ఉంటాయో అవి ఖచ్చితంగా రివీల్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే అన్ఎక్స్పెక్టెడ్గా తెలియకుండానే ఎదుటి వాడికి అర్థమైపోయే అవకాశం ఉంటుంది. వీళ్ళ యొక్క బిహేవియర్, వీళ్ళ యొక్క మాటల విధానం, వీళ్ళ యొక్క చేష్టల విధానాన్ని బట్టి ఎదుటివాడు ఖచ్చితంగా పోటీ పడేవాడైతే, అంత నాలెడ్జ్ ఉన్నవాడైతే డెఫినెట్గా వీడి యొక్క ఆలోచన విధానాన్ని తెలుసుకోవడం, వీడు చేసేటువంటి ప్రతి పనిని క్యాచ్ చేసి వీడు ఏం చేయబోతున్నాడు అనే విషయాన్ని తెలుసుకొని వాళ్ళు చేసే పనులకు అడ్డుపడే అవకాశం ఉంటుందని చెప్పేసి ఎక్కువ మందికి స్నేహం చేయరు. ఇంకో విషయం ఏంటంటే ఎదుటి వాళ్ళ మాటలు కానీ, ఎదుటి వాళ్ళ క్యారెక్టర్ కానీ, ఎదుటి వాళ్ళ బిహేవియర్ కానీ వాళ్ళకి నచ్చదు. ఎందుకంటే వాళ్ళ మీద వాళ్ళకి అంత ఇష్టం ఉంటుంది. కాబట్టి వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళకు నచ్చినటువంటి పనులు కానీ, వాళ్ళకు వచ్చిన ఆలోచన విధానాలు కానీ వాటిని పబ్లిక్లో ప్రజెంట్ చేసేంత వరకు కూడా వాళ్ళ యొక్క మాటలు, వాళ్ళ యొక్క సీక్రెట్ బిహేవియర్ ఏదైతే ఉంటుందో అది ఇంకోరికి అర్థం కాకుండా ఉండడానికి ఎక్కువ మందితో స్నేహం చేయరు. ఇంకోటి ఎక్కువ మందితో స్నేహం చేస్తే వాళ్ళ అలవాట్లు అవి కూడా వాళ్ళ మైండ్లో గుర్తుండిపోయి వాళ్ళ ఆలోచన విధానం కూడా ఇష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇంట్రోవర్ట్స్ ఎక్కువగా బయట వాళ్ళతోని స్నేహాన్ని చేయడానికి ఇష్టపడరు. మెయిన్ థింగ్ ఏంటంటే వీళ్ళు ఏ పని చేసినా వాళ్ళ సంతోషం కోసం వాళ్ళు చేసుకుంటారు. కాబట్టి వాళ్ళు ఏ పని చేసినా వాళ్ళ నాలెడ్జ్, వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళతో వాళ్ళు పోటీ పడేటువంటి ఆలోచనలో ఉంటారు. కాబట్టి ఇంకోరితో స్నేహం చేయడానికి వాళ్ళు ఎక్కువగా ఇష్టపడరు. అందుకే ఎక్కువగా వీళ్ళు ఒంటరిగా ఉంటే తమలో ఉన్నటువంటి ఆలోచనలు ఏవైతే ఉంటాయో వాటిని డెవలప్ చేసుకునే అవకాశం ఉంటుంది. వాటిని ఇంకా ఇంకా కొత్త కొత్త విధానాల్లో అమలు పరుచుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఏ విషయాన్ని కానీ వీళ్ళు ఒంటరిగా ఉంటే వాళ్ళను వాళ్ళు డెవలప్ చేసుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అందుకోసం వీళ్ళు ఎక్కువగా ఒంటరిగా ఉండి వాళ్ళ కోసం వాళ్ళు టైం కేటాయించుకునే ప్రయత్నం చేస్తారు. ఇది మెయిన్ రీజన్. ఇంట్రోవర్ట్స్ అంటే వాళ్ళు బయట వాళ్ళని ఇష్టపడకపోవడం, బయట వాళ్ళని మెచ్చుకుంటే నచ్చకపోవడం మెయిన్ రీజన్ ఏంటి అంటే వాళ్ళని వాళ్ళు రివీల్ చేసుకోవడం ఇష్టం ఉండదు. వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళు ఎక్కువగా మాట్లాడే విధానంలో కానీ, ప్రవర్తించే విధానంలో కానీ ఎదుటివాడు తెలివైనవాడైతే ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని, వాళ్ళు చేసే పనులు ఎలాంటివో క్యాచ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువ మందితో స్నేహం చేసేటువంటి ప్రయత్నం చేయడం ఇష్టపడరు.
ఎక్కువ ఒంటరిగా ఉండడానికి ఇష్టపడడానికి కారణం ఏంటంటే వాళ్ళ యొక్క ఆలోచన విధానాలని డెవలప్ చేసుకొని వాళ్ళు చేసే పనులని డెవలప్ చేసుకోవడానికి, ఎక్కువ టైం కేటాయించుకోవడానికి, వాళ్ళ కోసం వాళ్ళు టైం కేటాయించుకోవడానికి, ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతుంటారు. ఇది ఎక్స్ట్రోవర్ట్స్కి ఇంట్రోవర్ట్స్కి ఉన్నటువంటి తేడా.